హాయ్ అండి అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్. సో మనం మన ఛానల్లో వీడియో పోస్ట్ చేసి చాలా రోజులు అవుతుంది. అండ్ ఈరోజు మీ అందరి ముందుకి ఒక మంచి టాపిక్ తోటి అయితే వచ్చాను. సో ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇది ఎవరికి హెల్ప్ అవుతుందంటే కనుక ఎవరైతే రీసెంట్గా ట్రేడింగ్లోకి వచ్చారో ఆర్ ఎవరైతే ట్రేడింగ్ అనేది ఒక కెరీర్గా తీసుకొని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వీళ్ళిద్దరికీ కూడా ఈ వీడియో అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ట్రేడింగ్లోకి మీరు రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకున్న రీజన్ ఏంటి. ఓకే, సో ఇక్కడ రీజన్ ఏంటంటే వై అనేది మీకు అర్థమవుతూనే నెక్స్ట్ వాట్ అనేది మీకు చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ ట్రేడింగ్ కెరియర్ని ఎంచుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకున్న రీజన్ ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ వై అనేది స్ట్రాంగ్గా ఉండాలండి. సో చాలామంది ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్ చూసో లేకపోతే లైఫ్ స్టైల్స్ చూసో లేకపోతే ఫ్యాన్సీ కార్స్ చూసో ఇవన్నీ చూసి ఏంటంటే చాలామంది దీన్ని ఒక కెరీర్గా తీసుకొని వస్తుంటారండి ఈ ఫీల్డ్లోకి. కాకపోతే ఈ ఫీల్డ్లో సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ. ఓకే, సో చాలామంది మీకు ట్రేడింగ్ అనేది ఫుల్ టైం చేసుకోవడం వల్ల మీరు తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు, లేకపోతే మంచి ఫ్యాన్సీ కార్స్ కొనుక్కోవచ్చు, మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఎవరైనా మిమ్మల్ని మోటివేట్ చేసి తీసుకొచ్చినట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నమ్మొద్దు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చారు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక క్లారిటీ ఉండాలి. దాన్ని మనం ఏమంటున్నామంటే వై అనేది స్ట్రాంగ్గా ఉండాలి. ఓకే, ఈ వై అనేది మీకు ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో నెక్స్ట్ మీకు వాట్ అనే దాని మీద మీకు క్లారిటీ వస్తే నెక్స్ట్ అలా హౌ అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, నాకు చెప్పాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు చేసుకున్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ ఫీల్డ్లోకి రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకున్న రీజన్ ఏంటి. మీరు ప్యాషన్తో వచ్చారా, ఆర్ లేకపోతే యూట్యూబ్లో వీడియోస్ చూసి వచ్చారా, లేకపోతే మీ ఫ్రెండ్ ఎవరైనా ట్రేడ్ చేస్తుంటే వాడిని చూసి వచ్చారా, లేదా ఇంకో రీజన్స్ వాళ్ళు వచ్చారనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక క్లారిటీ ఉండాలి. ఓకే, సో రీజన్స్ ఏదైనా కానీ ఏమి కూడా వర్కౌట్ అవ్వండి. ఒకటి ఏంటంటే మీరు ట్రేడింగ్ని మీ కెరియర్గా ఎంచుకోవాలంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ట్రేడింగ్ని మీరు ఒక ప్యాషన్గా తీసుకోవాలి. ఓకే, సో మీరు చిన్నప్పటి నుంచి మనం పెరిగిన వాతావరణంలో ఎవరు కూడా ట్రేడింగ్ చేయకపోవచ్చు, లేకపోతే మన ఫ్యామిలీలో ఎవరికి ట్రేడింగ్ పట్ల అవగాహన లేకపోవచ్చు, రీజన్స్ ఏదైనా కావచ్చు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు ట్రేడింగ్ పట్ల అనేది ఒక ప్రాపర్ ప్యాషన్ అనేది ఉంటేనే మీకు ఈ ట్రేడింగ్ని మీరు ఒక కెరీర్గా చూసుకోగలరు. లేదంటే కనుక ఇందులో మీకు చాలా రకాల ఇబ్బందులైనా వస్తాయి, 100% అందులో డౌట్ లేదు. ఓకే, సో ముందుగా ఈ వై అనేది మీకు స్ట్రాంగ్ అయింది కదా, నెక్స్ట్ అలాగే వాట్. ఓకే, సో ట్రేడింగ్ అనేది మీరు సంథింగ్ చేయడానికి మెంటల్గా ఫిక్స్ అయ్యారు. సో నెక్స్ట్ ఏం చేయాలి. సో నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీకు ఈ వాట్ అనేది క్లారిటీ రావాలి. సో నెక్స్ట్ ఈ వాట్ అనేది ఏంటంటే కనుక మీరు కెరీర్గా ట్రేడింగ్ తీసుకున్నప్పుడు మీకు కావాల్సిన లైఫ్లో ఏంటంటే ఒక ప్రాపర్ మెంటర్ అండి. ఓకే, సో ఒక ప్రాపర్ మెంటర్ అనే వాళ్ళు మీకు ఖచ్చితంగా ఉండాలి. సో ఆ మెంటర్ అనే వాళ్ళు మీ ఫ్రెండ్ కావచ్చు, రిలేషన్ కావచ్చు, లేకపోతే బయట ఎవరైనా ఒక స్కిల్ ఉన్న పర్సన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఈ మెంటర్ అయిన పర్సన్ మిమ్మల్ని ప్రాపర్గా లీడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ అలాగే ట్రేడింగ్లో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు అర్థం కావాల్సిన ఫస్ట్ పాయింట్ అంటే ఇది ఈజీగా మనం డెవలప్ అయ్యే ఫీల్డ్ అయితే కాదు. ఓకే, సో ఈజీగా డెవలప్ అయ్యే ఫీల్డ్ కాదండి. సో ట్రేడింగ్లోకి మీరు వచ్చిన తర్వాత మీరు ఇండియన్ మార్కెట్ చేయొచ్చు, లేకపోతే ఫారెక్స్ చేయొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. టెక్నికల్స్ నెక్స్ట్ అలాగే క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ కానీ ఇంకోటి ఏదో కూడా ఎక్కడ చేంజ్ అవ్వదండి. ప్రైస్ యాక్షన్ ఎక్కడ కూడా చేంజ్ అవ్వదు. అయితే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మెయిన్ మనకు ఉండాల్సిన క్వాలిటీస్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉండాల్సిందే డిసిప్లిన్. ఓకే, సో మనం ట్రేడింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్ ఉండాలి. అంటే మనం ఎన్ని అవర్స్ ఎన్ని గంటలు అనేది సిస్టమ్ ముందు కూర్చోడానికి మెంటల్గా రెడీ అయ్యాం. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే మార్నింగ్ 9కి స్టార్ట్ చేస్తే 9 o'clock స్టార్ట్ చేస్తారు, నైట్ 9 క్లోజ్ చేస్తారు. అంటే ఆల్మోస్ట్ 12-14 గంటలు దీని మీద కూర్చుంటారు. అంటే మార్కెట్ నుంచి ఏదో ఒక రకంగా డబ్బులు తోడేద్దాం అన్న ప్లాన్తో ఉంటారు, కానీ ఇది వర్కౌట్ అవ్వదండి. సో మీకు డబ్బులు రావడం కాదు, ఉల్టా మీ డబ్బులు అనేవి పోతాయి. ఓకే, సో మెంటర్ని చూస్ చేసుకున్న తర్వాత కొన్ని టెక్నికల్ స్కిల్స్ నేర్చుకోవాలి. లైక్ ఏంటంటే మనకు కొన్ని టెక్నికల్ కాన్సెప్ట్స్ ఉంటాయి. లైక్ చార్ట్ ప్యాటర్న్స్ అంటే ఏంటి, అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, ఇండికేటర్స్ అంటే ఏంటి, ప్రైస్ యాక్షన్ అంటే ఏంటి, అండ్ నెక్స్ట్ అలాగే మనకి రిజెక్షన్ జోన్స్ ఎలా ఉంటాయి, అండ్ లిక్విడిటీ స్వీపింగ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా కొన్ని టాపిక్స్ ఉంటాయండి. ఈ టాపిక్స్ అని కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేర్చుకోవాలి. బట్ నేను ఎంత చెప్పినా మీరు ఎంత చేసినా సరే మీరు నేర్చుకున్న దానికి మార్కెట్లోకి వెళ్ళి చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సింపుల్గా చెప్పాలంటే ఉదాహరణకి క్రికెట్ ప్లేయర్స్ అయిన వాళ్ళు డైరెక్ట్గా స్టేడియంలో ఆడే ముందు నెట్ ప్రాక్టీస్ చేస్తారు.
నెట్ ప్రాక్టీస్ చేసిన తర్వాత స్టేడియంలోకి వచ్చి క్రికెట్ ఆడతారు. బట్ నెట్ ప్రాక్టీస్‌లో చేసిన ప్రాక్టీస్‌కి స్టేడియంలోకి వచ్చి ఆడిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటది. ఏంటి అంటే గనక నెట్ ప్రాక్టీస్‌లో మీకు ఎలాంటి ప్రెషర్ ఉండదు. ఓకే. సో బాల్ వస్తుంది, మీరు కొడతారు, అక్కడితో అయిపోతుంది. బట్ స్టేడియంలోకెళ్ళిన తర్వాత మీకు అక్కడ చుట్టూ ఫీల్డర్స్ ఉంటారు. మీ మైండ్ సెట్ మారిపోతది. కొన్ని లక్షలాది కళ్ళు మిమ్మల్ని చూస్తూ ఉంటాయి. సో నేను 6 కొడితే ఏమవుతుంది? లేకపోతే డకౌట్ అయితే ఏమవుతుంది? సో ఇలాగ ఏంటంటే రకరకాల ఆలోచనలు మీ మైండ్‌లో ఉంటాయి. సేమ్ ట్రేడింగ్‌లో కూడా అంతేనండి. డెమో ట్రేడింగ్ అనేది మన రియల్ మనీ కాకుండా చేసినప్పుడు మనకి ఎమోషన్స్ అనేవి వర్కౌట్ అవ్వవు. ఎప్పుడైతే మీరు రియల్ మనీ తీసుకొని చేస్తారో జస్ట్ మీకున్న స్టాప్ లాస్ హిట్ అయినా లేకపోతే మీకు ఒక 1000, 2000 రూపీస్ అనేది లాస్ అయినా సరే సైకలాజికల్‌గా మీరు చాలా డిస్టర్బ్ అయిపోతారు. ఓకే. సో ఇక్కడ మీకు రియల్ ఎమోషన్స్ అనేవి మీతో చాలా చాలా ప్లే చేస్తాయి. ఓకే. సో మీ మెంటర్‌ని అడగాల్సింది ఏంటంటే మీకు టెక్నికల్ స్కిల్స్ అనేది నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ అలాగే మీ యొక్క మెంటల్ ఎబిలిటీ ఏ విధంగా ఉంది? సో మీరు ఏ విధంగా మీ యొక్క ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు? మీకు అసలు పేషెన్స్ లెవెల్స్ ఎంతవరకు ఉన్నాయి? ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ అలాగే హౌ. సో ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు మనకు వై మీద క్లారిటీ వచ్చింది. వాట్ మీద క్లారిటీ వచ్చింది. అండ్ నెక్స్ట్ హౌ ఎలా చేయాలి? ఓకే. సో ట్రేడింగ్ చేయడానికి ఫస్ట్ కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయండి. సో అవి ఏంటి అంటే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇనీషియల్‌గా ఒక డెమో అకౌంట్‌లో మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే. సో మీకు బ్రోకర్స్ ఆల్మోస్ట్ అందరి బ్రోకర్స్ దగ్గర కూడా డెమో అకౌంట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో అకౌంట్‌లో ఏంటంటే మీకు ఒరిజినల్ మనీ కాకుండా వాళ్ళిచ్చే కొంత వర్చువల్ మనీ ఉంటది. అది మనం విత్‌డ్రా చేయలేము. ఇంకోటి చేయలేము. బట్ మీకు ట్రేడ్ చేసుకోవడానికి సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అన్నట్టు ఈ డెమో అమౌంట్‌తో మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ అలాగే మీరు మీ యొక్క లాట్ సైజ్ అనేది మీరు ఫిక్స్ చేసుకోవాలి. మీరు ఏం ట్రేడ్ చేస్తున్నారు? ఇది కూడా ఇంపార్టెంట్. మీరు కమోడిటీస్ చేస్తున్నారా? క్రాస్ కరెన్సీస్ చేస్తున్నారా? లేకపోతే ఇంకోటి చేస్తున్నారా అనేది పక్కన పెట్టేస్తే గనక లాట్ సైజ్ అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఈ లాట్ సైజ్ డిసైడ్ చేయడానికి నెక్స్ట్ మీకు సపోర్ట్ చేయాల్సిన మీ యొక్క క్యాపిటల్. మీ దగ్గర క్యాపిటల్ ఎంత ఉంది? సో ఈ క్యాపిటల్ బేస్ చేసుకొని మీ లాట్ సైజ్ అనేది బేస్ అయి ఉంటుందన్నమాట. ఓకే. సో నెక్స్ట్ అలాగే స్టాప్ లాస్ హిట్ అవుతుందా లేకపోతే టేక్ ప్రాఫిట్ హిట్ అవుతుందా అనేది పక్కన పెట్టేసేయండి. ఇది నెక్స్ట్ టాపిక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డెమో అకౌంట్‌లో బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత డెమో అకౌంట్‌లో మీరు ఎప్పుడైతే కన్సిస్టెంట్‌గా ప్రాఫిట్స్ తీస్తున్నారో అండ్ మీ ఎమోషన్స్‌ని అంటే డెమో అకౌంట్‌ని ఒక డెమో మనీ కింద కాకుండా ఒక ఒరిజినల్ మనీ కింద మీరు భావించి ఎప్పుడైతే ట్రేడ్ చేయడం స్టార్ట్ చేస్తారో ఆ రోజు మీకు మీ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోవడం అంటే మీ పట్ల మీకు ఫుల్ కంట్రోల్ వస్తుందన్నమాట. సో ఎప్పుడైతే మీకు మీ పట్ల ఫుల్ కంట్రోల్ వస్తుందో ఆ రోజు మీరు ఏం చేయొచ్చు అంటే 100% దీని మీద మీరు బాగా వర్కౌట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి మెంటర్‌ని చూస్ చేసుకోండి. అండ్ మంచి ప్లాట్‌ఫామ్ చూస్ చేసుకోండి. టెక్నికల్స్ బాగా నేర్చుకోండి. అండ్ ఇండికేటర్స్ అనేవి నాకు తెలిసి అంత ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే మనకి భగవంతుడు ఇచ్చిన 2 ఇండికేటర్స్ ఉన్నాయి. అవి ఐస్ అండి. సో దేవుడు ఇచ్చిన కళ్ళు మనకు 2 కళ్ళు ఉన్నాయి కాబట్టి ఇవి బేస్ చేసుకుని మనం చార్ట్‌ని కరెక్ట్‌గా అబ్జర్వ్ చేయగలిగితే ఆ ప్రైస్ అనేది ఏ విధంగా మూవ్ అవుతుందో మీరు ప్రాపర్‌గా ఐడెంటిఫై చేయగలిగితే ట్రేడింగ్ అనేది చాలా ఈజీ థింగ్ అండి. ఓకే. సో ఇది నేను ఫీల్డ్‌లోకి వచ్చి ఆల్మోస్ట్ 2.5 ఇయర్స్ అయిపోతుంది. ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ చాలా చూసేసాం కాబట్టి నాకు ఈజీగా అనిపించొచ్చు. బట్ కొత్త వాళ్ళకి ఇది కొంచెం టఫ్‌గా అనిపించవచ్చు. బట్ ఇదేం పెద్ద బ్రహ్మ విద్య కాదండి. ఎవరైనా చేయొచ్చు, ఇబ్బంది లేదు. సో ట్రేడింగ్ వన్స్ కమ్ ఇన్ నెవర్ గో బ్యాక్ అండి. వన్స్ ఒకసారి మీకు ట్రేడింగ్‌లో మనీ తీయడం స్టార్ట్ చేసి ఇందులో ఫ్రూట్ అని మీరు ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశారంటే మీరు ప్రపంచంలో ఏ పని చేసినా సరే అది మీకు చిన్న పనిగానే అనిపిస్తుంది. ఓకే. అలాగని చెప్పేసి ఇక్కడ డబ్బులు కూడా ఈజీగా రావండి. కొంత టైం అయితే పడుతుంది. పేషెన్స్‌గా ఉండాలి. అండ్ ప్రాపర్‌గా మీ యొక్క ఎమోషన్స్‌ని మీరు మేనేజ్ చేసుకోవాలి. ఓకే. సో ఇలాంటి వీడియో అనేది ప్రతిరోజు ఒకటి మన ఛానల్‌లో ప్రతిరోజు కూడా నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అండ్ ఆ వీడియో అనేది మీ వరకు రీచ్ అవ్వాలంటే గనుక దయచేసి మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. భాషా ఫారెక్స్ అనేది. అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనుక దీనికి మీరు ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.